హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న వాళ్ళ స్టోరీ ఆఫ్ ఏ బ్యాంగిల్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి ఒక చిన్న యానిమేటెడ్ స్టోరీని చూపిస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ముసలాయన మాణిక్యంని కరిగించి ఒక అద్భుతమైన బ్యాంగిల్ తయారు చేస్తాడు. దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసేందుకు ఆ బ్యాంగిల్పై ముత్యాలు, రత్నాలు పొందుపరుస్తాడు. దాంతో చూడ్డానికి ఆ బంగారు గాజు చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఆ బంగారు గాజుని కుస్తీ పోటీల్లో గెలిచే యోధులకి బహుమతిగా ఇస్తూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ బంగారు గాజు గురించి తెలిసిన రాజ్యాల రాజులు, దోపిడీ దొంగలు ఆ బంగారు గాజుని తమ సొంతం చేసుకోవాలి అని యుద్ధాలు కూడా జరుగుతాయి. అలా ఎంతోమంది చేతులు మారాక గాజు కొంతకాలానికి ఎవరి చెంత చేరకుండా చివరికి కాలగర్భంలో ఎక్కడో ఉండిపోయి ఉంటుంది. దాంతో అందరూ ఆ బంగారు గాజు గురించి మర్చిపోయి ఉంటారు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లో బాను అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ని చూపిస్తారు. ఒకరోజు రాత్రి బాను అబూకా అనే వ్యక్తి ఇంటి దగ్గర కాపలాగా ఉంటాడు. నిజానికి అబూకా ప్రాణాలకి ప్రాణహాని ఉంది అని తన ఇంటి దగ్గర బానుని సెక్యూరిటీగా డ్యూటీ వేసి ఉంటారు. అయితే బానుకి ఏదో వర్క్ ఉండి తన బైక్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే అదంతా గమనించిన కొంతమంది దొంగలు అబూకా ఇంట్లో ఏదో దొంగతనం చేయడానికి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అప్పుడే కొన్ని సౌండ్స్ విన్న అబూకాకి మెలకువ వచ్చి చూడగా దొంగలు తనపై అటాక్ చేయడంతో అబూకా కూడా వారిపై ఎదురుదాడి చేస్తారు. ఇదే ప్రాసెస్లో తన కాలికి కత్తితో గాయం చేస్తారు. దాంతో అబూకా దొంగలు దొంగలు అని గట్టిగా అరవటంతో చుట్టుపక్కల వారు అక్కడికి రావటం చూసి దొంగలు అక్కడ నుండి పారిపోగా వారు అబూకాని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఇంకా మరుసటి రోజు ఉదయం కమిషనర్కి విషయం తెలిసి బానుని పోలీస్ స్టేషన్కి పిలిచి, రాత్రి అబూకా ఇంటి దగ్గర డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? నీ వల్ల ఇప్పుడు అబూకా ప్రాణానికి ప్రమాదం ఏర్పడిందని బాగా సీరియస్ అవుతాడు. అప్పుడే అక్కడికి అబూకా రాగా తన కాలికి అయిన గాయం చూసిన బానుకి తన వల్లే ఇలా జరిగిందని ఫీల్ అవుతాడు. కమిషనర్ బానుపై సీరియస్ అవ్వడం చూసిన అబూకా కమిషనర్తో, సార్, ఇందులో బాను తప్పేం లేదు. నిన్న రాత్రి నేనే బానుని ఇంటికి వెళ్ళమని చెప్పాను. అందుకే బాను ఇంటికి వెళ్ళాడు అని నచ్చ చెప్పడంతో కమిషనర్ కూడా కూల్ అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అబూకా అండ్ బాను ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఇంకా జరిగిన దానికి బాను సారీ చెప్పగా దానికి అబూకా పెద్ద గాయమేమీ కాలేదులే అని చెప్తాడు. అలా ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అదే రోజు సాయంత్రం బాను అండ్ అబూకా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. బాను తనతో రాత్రి వచ్చిన దొంగలు ఎవరో చూసావా అని అడగ్గా దానికి అబూకా అందరి ఫేస్లకి మాస్కులు ఉన్నాయి, కానీ ఒక్కడి ఫేస్ చూశాను, వాడిని మళ్ళీ చూస్తే గుర్తుపడతాను అంటాడు. ఇంకా బాను కొంచెం సాడ్గా ఉండడం గమనించిన అబూకా, ఎందుకు ఏదో ఆలోచిస్తూ సాడ్గా ఉన్నావు, ఏం జరిగిందని అడగ్గా దానికి బాను, నా భార్య నన్ను ఒక బంగారు గాజు కావాలని అడిగిందని చెప్తాడు. దానికి అబూకా, నువ్వు ఇంతకీ ఏ బంగారు గాజు గురించి మాట్లాడుతున్నావు అనగా దానికి బాను జరిగింది చెప్తాడు. ఇక్కడే స్టోరీ కొన్ని రోజుల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి కొత్తగా పెళ్ళైన పురుషోత్తం అండ్ సరళ అనే కపుల్ని చూపిస్తారు. ఫస్ట్ నైట్ రోజు రాత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పురుషోత్తం సరళ చేతికి ఉన్న బంగారు గాజుని చూస్తాడు. అది చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. నిజానికి మూవీ స్టార్టింగ్లో చూపించిన 100 సంవత్సరాల క్రితం కాలగర్భంలో కలిసిపోయిన అదే బంగారు గాజు ఇది. పురుషోత్తం ఆ బంగారు గాజు గురించి అడగ్గా దానికి సరళ, ఇది మా అమ్మమ్మ తను చనిపోయే ముందు నాకు ఇచ్చిందే, అప్పటి నుండి ఇది నా చేతికే ఉంది అని చెప్పగా పురుషోత్తం దాన్ని చూడాలి అని సరళ చేతి నుండి దాన్ని తీయాలి అని ఎంత ప్రయత్నించినా సరే అది రాకపోవడంతో ఆ విషయం పక్కన పెట్టి తర్వాత అలా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. మరో పక్క వైషు అనే అమ్మాయిని చూపిస్తారు. ఒక రోజు రాత్రి వైషు తన అమ్మమ్మ గదిలోకి వెళ్ళి ఎవరూ చూడకుండా బంగారు ఉంచే బీరువా నుండి ఒక బాక్స్ తీసుకుని ఇంట్లో నుండి పారిపోతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే వైషు అండ్ కానిస్టేబుల్ బాను చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలి అనుకోగా ఈ విషయం వైషు ఫ్యామిలీకి తెలిసి వారి పెళ్లికి నో చెప్పడంతో ఇలా వైషు ఇంట్లో వారికి చెప్పకుండా ఇంట్లో నుండి పారిపోయి వెళ్ళి బానుని కలుస్తుంది. ఇంకా విషయం అర్థమైన బాను తర్వాత తన ఫ్యామిలీకి విషయం చెప్పి వైషుని చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయం కాస్త వైషు ఫ్యామిలీకి తెలిసి తమ మాట వినకుండా వెళ్ళిపోయిందనే కోపంతో తమ కూతురు చనిపోయిందని తన వస్తువులన్నీ కాల్చేస్తారు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి బాను అండ్ వైషు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వైషు తన ఇంటి నుండి తెచ్చిన గోల్డ్ బాక్స్ తనకి చూపించి దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో బంగారం ఉండదు. దాంతో వైషు తన ఇంటి నుండి ఏమీ తేలేకపోయాను అని ఫీల్ అవ్వగా అదంతా చూసిన బాను, నువ్వు మీ ఇంటి నుండి ఎలాంటి బంగారు తేకపోయినా పర్లేదులే, నువ్వే నాకు బంగారంతో సమానమని తనని హక్ చేసుకుని అలా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి.
ఉంటాయి. ఇంకా వైషు భాను ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే వైషు వెజిటేరియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కాగా భాను ఫ్యామిలీ మాత్రం ప్రతిరోజు ఇంట్లో నాన్ వెజ్ తింటూ ఉంటారు. దాంతో వైషు కొన్ని రోజుల దాకా వారితో అడ్జస్ట్ అవ్వలేక ఇబ్బంది పడుతూ ఉండగా భాను తనకి నచ్చ చెప్తూ ఉంటాడు. మరోపక్క పురుషోత్తం అండ్ సరళ తమ మ్యారేజ్ లైఫ్లో హ్యాపీగా ఉంటారు. సరళ మీ సేవలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు వైషు తన ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి సరళ వర్క్ చేసే అదే మీసావాకి వెళ్తుంది. ఇంకా సరళ బయట కూల్గా కనిపించినా సరే తన వర్క్ ప్లేస్లో అక్కడి కస్టమర్స్ అడిగే ప్రశ్నల వల్ల అందరితో కోపంగా మాట్లాడుతూ సీరియస్గా ఉంటుంది. ఇంకా అలా వైషు సరళ దగ్గరికి వెళ్ళి తన ఆధార్ కార్డు అప్డేట్ చేయిస్తూ ఉండగా అప్పుడే సరళ చేతికి ఉన్న అదే బంగారు గాజును చూసి అది తనకి బాగా నచ్చి ఆ బంగారు గాజు మీరు ఎక్కడ కొన్నారో ఎంత అని డీటెయిల్స్ అడగ్గా అది విన్న సరళకి చాలా కోపం వచ్చి మీరు వచ్చింది ఆధార్ అప్డేట్ కోసమా లేక నా బంగారు గాజు కోసమా, మీకు అంతగా నచ్చితే మీ భర్తని అడిగి కొనుక్కోండి అని అందరి ముందు గట్టిగా అరవడంతో వైషు చాలా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోపక్క పురుషోత్తం మరికొన్ని రోజుల్లో ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వబోతూ ఉంటాడు. దాంతో ఊరంతా తన పోస్టర్సే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అదే రోజు సాయంత్రం సరళ ఇంటికి వెళ్తూ ఉండగా ఒక మహిళ సరళ చేతికి ఉన్న అదే బంగారు గాజుని చూస్తూ తనని ఫాలో అవుతూ గమనిస్తూ ఉన్నట్లు చూపిస్తారు. ఇంతకీ ఈ మహిళ ఎవరు అనేది స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి భాను ఇంటికి రాగా వైషు భానుకి తను సరళ చేతికి చూసిన అదే బంగారు గాజు గురించి చెప్పి తనకి కూడా సేమ్ అలాంటి బంగారు గాజు కొనివ్వమని అడగ్గా దానికి భాను సరే మనం రేపు గోల్డ్ షాప్కి వెళ్ళి కొనుక్కుందామని చెప్తాడు. అలా మరుసటి రోజు భాను బంగారు గాజు కొనడానికి వైషుని జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న బంగారు గాజులన్నీ చూపించగా తనకి ఏదీ నచ్చదు. తను చూసిన సేమ్ అలాంటి గాజే కావాలి అనడంతో అలా సిటీలోని జ్యువెలరీ షాప్స్ అన్ని తిరిగినా సరే అలాంటి బంగారు గాజు దొరకదు. వైషు తనకి సేమ్ అలాంటి బంగారు గాజు కావాలి అని పట్టుబట్టడంతో అప్పటికే సిటీలోని షాప్స్ అన్ని తిరిగిన భానుకి కోపం వచ్చి తనపై సీరియస్ అవ్వగా వైషు కూడా ఎమోషనల్ అయ్యి నా ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వవా, నాకు సరళ చేతికి చూసిన అలాంటి బంగారు గాజునే కావాలి, అలాంటిది తెచ్చేదాకా నాతో మాట్లాడకు అని కోపంతో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో బాగా ఆలోచించిన భాను వైషు చూసిన సేమ్ అలాంటి డిజైన్ తోనే బంగారు గాజు తయారు చేయించి వైషుకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యి సరళ చేతికి ఉన్న బంగారు గాజుని ఫోటో తీసుకోవడానికి తనతో పనిచేసే కానిస్టేబుల్ శ్యామ్ని తీసుకుని సరళ పనిచేసే మీ సేవ దగ్గరికి వెళ్ళగా తను ఈ రోజు రాలేదు అని తెలిసి సరళ ఇంటి అడ్రస్ కనుక్కొని వెళ్ళగా అక్కడే ఇంటి బయట పురుషోత్తం ఉంటాడు. భాను పురుషోత్తంకి అంతా చెప్పి నా భార్య అలాంటి బంగారు గాజుని కావాలి అని మారం చేస్తుంది, అందుకే ఆ గాజుని ఫోటో తీసుకుని వెళ్తా అని చెప్పడంతో పురుషోత్తం సరళని బయటికి పిలవగా భాను అండ్ శ్యామ్ ఆ బంగారు గాజుని చూసి ఇది అద్భుతంగా ఉంది అంటారు. అప్పుడే శ్యామ్ ఆ గాజుని దగ్గర నుండి క్లియర్గా చూసి వారితో ఈ గాజుపై అరబిక్ భాషలో ఏదో రాసి ఉంది అని చెప్తాడు. అది విన్న సరళ ఇది నాకు మా అమ్మమ్మ ఇచ్చింది, దీనిపై అరబిక్ అక్షరాలు ఎందుకు ఉంటాయి, అలా ఏం ఉండదు అనగా దానికి శ్యామ్ లేదు మేడం నిజంగానే అరబిక్ అక్షరాలు ఉన్నాయని. అలా అనుకోకుండా శ్యామ్ చెయ్యి సరళ చేయికి తగలడంతో సరళ కోపంతో శ్యామ్ని కొట్టి లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో భాను ఆ బంగారు గాజుని ఫోటో కూడా తీసుకోలేకపోతాడు. ఇంకా సరళ కోపంలో శ్యామ్ని కొట్టడంతో పురుషోత్తం తనకి సారీ కూడా చెప్తాడు. అలాగే శ్యామ్ని అసలు ఆ గాజుపై అరబిక్లో ఏం రాశారని అడగ్గా దానికి శ్యామ్ నాకు అరబిక్ చదవటం రాదు, నాకు తెలిసిన ఒక గురూజీ ఉన్నాడు, తను అయితే దీన్ని చదివి అర్థం చెప్పగలడు అని చెప్పి వెళ్ళిపోగా పురుషోత్తం మాత్రం అసలు ఆ గాజుపై అరబిక్లో ఏం రాసి ఉంది అని దాన్ని చూడగానే ప్రతి ఒక్కరూ దానికి ఎందుకు ఆకర్షితులవుతున్నారో అర్థం కాక తనకి తెలిసిన గోపాల్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఆ గాజు ఫోటో తనకి పంపగా దాన్ని చూసిన గోపాల్ ఇది అద్భుతంగా ఉంది, మార్కెట్లో ఈ గాజు ధర వెలకట్టలేనిది, దీన్ని ఇస్తే నీకు అధిక మొత్తంలో డబ్బు లభిస్తుంది, వెంటనే ఆ బంగారు గాజుని తీసుకుని నా దగ్గరికి రా అని చెప్పడంతో అది విన్న పురుషోత్తం డబ్బుకి ఆశపడి సరళని తీసుకుని గోపాల్ దగ్గరికి వెళ్తాడు. గోపాల్ ఆ బంగారు గాజుని చూసి అదే విషయం తన బాస్ రఘుకి చెప్పగా గోపాల్ బాస్ రఘు దాన్ని చూడగానే తనకి బాగా నచ్చేస్తుంది. గాజుపై రత్నాలు ముత్యాలు పొదిగి ఉండడం చూసి దాన్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఆ గాజుకి తను 3 కోట్ల డబ్బు ఇస్తా అంటాడు. అది విన్న పురుషోత్తంకి ఆ డీల్ నచ్చి సరళ చేతికి ఉన్న గాజు తీయబోగా ఎంత ట్రై చేసినా సరే అది రాదు. దాంతో పురుషోత్తం 3 రోజుల్లో ఆ గాజు చేతి నుండి తీసి మీకు ఇస్తాను అని చెప్పి 3 కోట్ల డబ్బు తీసుకుని అక్కడ నుండి తిరిగి వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం శ్యామ్ చెప్పిన గురూజీని తీసుకుని శ్యామ్ అండ్ భాను పురుషోత్తం ఇంటికి రాగా గురూజీ సరళ చేతికి ఉన్న బంగారు గాజుపై అరబిక్ లో రాసి ఉంది చూసి వారితో ఇది 1000 సంవత్సరాల క్రితం నాటిదే, ఒక మహారాజు దీన్ని ఒక సుల్తాన్కి ఇచ్చి ఉంటాడని అంతా చెప్తాడు. అది విన్న అందరూ ఆ బంగారు గాజు 1000 సంవత్సరాల క్రితం నాటిదా అని ఆశ్చర్యపోతారు. గురూజీ సరళతో ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడగ్గా దానికి సరళ ఇది మా అమ్మమ్మ తను చనిపోయే ముందు నాకు ఇచ్చింది అని చెప్తుంది. అది విన్న గురూజీకి సరళ అబద్ధం చెప్తుందని ఏదో నిజం దాస్తుందని డౌట్ వస్తుంది. అక్కడ నుండి వెళ్ళేటప్పుడు గురూజీ పురుషోత్తంతో ఈ గాజు వెనక ఏదో రహస్యం దాగి ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే
భాను సరళ చేతికి ఉన్న గాజుని ఫోటో తీసుకోబోగా పురుషోత్తం తనని ఆపి ఫోన్ లాక్కుంటాడు. ఎందుకు అంటే ఇలాంటిది ఒకటి ఉంది కాబట్టే దాన్ని 3 కోట్లకి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు భాను సేమ్ అలాంటిదే తయారు చేయిస్తే దాని విలువ పడిపోతుంది అని ఆలోచించి ఇతరుల అనుమతి లేకుండా ఫోటో తీయకూడదు అని భాను ఫోన్ పగలగొడతాడు. అది చూసిన భానుకి చాలా కోపం వచ్చి పురుషోత్తంని కొట్టబోగా అలా ఇద్దరి మధ్య గొడవ జరిగి భాను తన గన్తో పురుషోత్తంని షూట్ చేయబోతాడు. అది చూసిన శ్యామ్ భానుని ఆపి కూల్ చేసి అక్కడ నుండి తీసుకెళ్తూ ఉండగా భాను పురుషోత్తంతో నీ కళ్ళ ముందే ఆ బంగారు గాజుని తీసుకెళ్తాను, నీకు దమ్ముంటే కాపాడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో పురుషోత్తం కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సీన్ లో భాను వెళ్లి వైశ్యుని కలిసి మరికొన్ని రోజుల్లో నువ్వు ఇష్టపడుతున్న అదే బంగారు గాజుని నీకు తెచ్చి ఇస్తాను అనగా అది విన్న వైశ్యు సరళ దాన్ని నీకు అమ్ముతాను అని చెప్పిందా అని అడగ్గా దానికి భాను ఏమీ చెప్పడు. కానీ గురూజీ ఆ బంగారు గురించి చెప్పిన హిస్టరీ అంతా చెప్తాడు. అది విన్న వైశ్యు కూడా ఆశ్చర్యపోయి అలాంటి బంగారు గాజు త్వరలోనే తనకి తక్కబోతుందని హ్యాపీగా ఫీల్ అయ్యి భానుని హగ్ చేసుకుంటుంది. మరోపక్క పురుషోత్తం సరళని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లి తన చేతికి ఉన్న బంగారు గాజుని తీయించాలి అని ఎంత ట్రై చేసినా సరే అది రాదు. మరోపక్క భాను ఆ గాజు గురించి మరింత డీటెయిల్స్ తెలుసుకోవాలి అని సరళ పేరెంట్స్ అడ్రస్ కనుక్కొని వెళ్ళి వారిని కలిసి ఆ గాజు గురించి ఎన్నిసార్లు అడిగినా సరే సరళ పేరెంట్స్ భానుతో సరళకి దాన్ని తన అమ్మమ్మనే ఇచ్చింది అని చెప్తారు. దాంతో భాను అండ్ శ్యామ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే సరళ అమ్మ సరళకి ఫోన్ చేసి భాను అండ్ శ్యామ్ ఆ బంగారు గాజు గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇంటి దాకా వచ్చారు, కానీ మేము వారికి ఏమీ చెప్పలేదులే అని చెప్తుంది. అది విన్న సరళ కొంచెం టెన్షన్ పడుతుంది. తనని అలా చూస్తూ ఉంటే నిజంగానే సరళ ఏదో నిజం దాస్తుందని అర్థమవుతుంది. ఇంకా మూవీ స్టోరీ ప్రెజెంట్లో భాను చెప్పిందంతా విన్నా అక్కడే ఉన్న రంజిత్ వారికి ఒక విషయం చెప్తాడు. నిజానికి రంజిత్ కూడా సరళ వర్క్ చేసే అదే మీ సేవలో పనిచేస్తూ ఉంటాడు. రంజిత్ వారితో ఒక మహిళ పదే పదే మీ సేవా సెంటర్కి వచ్చి సరళని కలిసి తన చేతికి ఉన్న బంగారు గాజు తనది అని గొడవ పడుతూ ఉండేదని చెప్పగా అది విన్న భాను నీకు ఆ మహిళ ఎవరో తెలుసా అని అడుగుతాడు. దానికి రంజిత్ ఆ మహిళ ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి పురుషోత్తం తన ఫ్రెండ్తో కలిసి డ్రింక్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి రఘు తన మనుషులతో వస్తాడు. రఘుని చూడగానే పురుషోత్తంకి ఏం చేయాలో అర్థం కాక భయపడిపోతాడు. ఇంకా రఘు అప్పటికే సరళని కూడా బలవంతంగా అక్కడికి తీసుకొచ్చి ఉంటాడు. రఘు పురుషోత్తంతో నాకు 3 రోజుల్లో ఆ బంగారు గాజు ఇస్తాను అని డబ్బు కూడా తీసుకున్నావు, 3 రోజులు అయిపోయింది, ఇంకా నాకు ఆ బంగారు గాజు ఇవ్వలేదు, అందుకే నీ ముందే నీ భార్య చెయ్యి నరికి బంగారు గాజు తీసుకెళ్తాను అని సరళ చెయ్యి కత్తితో నరకబోగా అది చూసిన పురుషోత్తం షాక్ అయ్యి రఘుని ఆపి నాకు మరో 3 రోజులు టైం ఇవ్వు, ఎలాగైనా సరే ఆ బంగారు గాజు తీసి నీకు ఇస్తాను అని రిక్వెస్ట్ చేయడంతో రఘు 3 రోజుల్లో ఆ గాజు నా చేతిలో ఉండాలి, లేదంటే ఈసారి చెయ్యి నరికి తీసుకెళ్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత పురుషోత్తం ఎలాగైనా సరళ చేతి నుండి ఆ బంగారు గాజు తీయించాలని ఫిక్స్ అయ్యి సరళని చాలా మంది దగ్గరికి తీసుకెళ్లి ఆ గాజు తీయించాలని చూస్తాడు. కానీ ఎవరు కూడా సరళ చేతి నుండి ఆ గాజు తీయలేకపోతారు. దాంతో పురుషోత్తంకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా మరుసటి రోజు మార్కెట్కి వెళ్ళిన సరళతో మాయా అనే మహిళ గొడవ పడుతూ ఉంటుంది. నిజానికి మొదట్లో సరళని ఫాలో అయిన మహిళ రంజిత్ సరళతో గాజు తనదే అని గొడవ పెట్టుకుంది అని చెప్పిన మహిళ ఎవరో కాదు, ఈ మాయానే. అదే టైంకే భాను వైశ్యుతో అదే మార్కెట్కి వచ్చి అక్కడ జరుగుతున్న గొడవని చూసి రంజిత్ చెప్పిన మహిళ తనే అని అర్థమయ్యి అక్కడికి వెళ్ళి మాయాని ఆపగా సరళ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే భాను మాయాని అసలు మీరు సరళతో ఎందుకు గొడవ పడుతున్నారని అడగ్గా దానికి మాయా సరళ చేతికి బంగారు గాజు ఉంది కదా, అది నాదే, నా భర్త నాకు దాన్ని ఇచ్చాడు అని చెప్తుంది. అది విన్న భాను అసలు ఏం జరిగిందని అడగ్గా మాయా జరిగింది చెప్తుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇక్కడే మనకి మాయా భర్త అయిన సుకేష్ ని చూపిస్తారు. సుకేష్ వంటలన్నీ అద్భుతంగా తయారు చేస్తాడు. ఒకసారి సుకేష్కి ఒక పెద్ద సుల్తాన్కి వంట చేయాలని తన ఓనర్స్ చెప్పడంతో సుకేష్ తన వంటలతో సుల్తాన్ని సంతోషపరచాలి అని చాలా రుచికరంగా బిర్యానీ తయారు చేస్తాడు. తర్వాత అక్కడి వారు సుకేష్ చేసిన బిర్యానీ సుల్తాన్ ముందు ఉంచి ఆ బిర్యానీ సుల్తాన్కి నచ్చుతుందో లేదో అని ఫుల్గా టెన్షన్ పడతారు. ఇంకా అప్పుడే సుల్తాన్ స్పూన్తో బిర్యానీ తినబోగా అది చూసిన సుకేష్ సుల్తాన్తో మీరు చేయితో ఈ బిర్యానీ తింటే దీనిలోని రుచి మీకు తెలుస్తుంది అని చెప్పడంతో సుల్తాన్ చేతితో బిర్యానీ తింటాడు. సుల్తాన్కి ఆ బిర్యానీ రుచి బాగా నచ్చేస్తుంది. ఇప్పటిదాకా ఇంత రుచికరమైన బిర్యానీ తను తినలేదు అని సంతోషంతో సుకేష్కి ఎంతో విలువైన అదే బంగారు గాజు తనకి బహుమతిగా ఇచ్చి ఉంటాడు. ఇంకా అలా ఇంటికి వచ్చిన సుకేష్ దాన్ని తన భార్యకి చూపించి తన చేతికి తొడుగుతాడు. మాయా దాన్ని మళ్ళీ తన చేతి నుండి తీయబోగా అది రాదు. సుకేష్ తనతో దాన్ని అంత ఈజీగా తీయలేమో అని దాని వెనక ఉన్న స్టోరీ గురించి అంతా చెప్పి దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ తన చేతికే తొడుగుతాడు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి కొంతమంది దొంగలు సుకేష్ ఇంట్లో దొంగతనానికి వస్తారు. ఇంట్లోని బంగారం కోసం వెతుకుతూ సుకేష్ ఫ్యామిలీని కొడతారు. దొంగల్ని గమనించిన సుకేష్ తన ఫ్యామిలీని ఒక రూమ్లో ఉంచి ఆ దొంగల్ని పట్టుకోవాలి అని సుకేష్ ఒకడే వారిపై అటాక్ చేయడానికి వెళ్ళగా అప్పుడే ఆ దొంగలు ఇంటిని మొత్తం తగలబెడతారు. ఇదే ప్రాసెస్లో వారి కూతురు కూడా చనిపోతుంది.
అలా మాయ జరిగింది చెప్పి ఆ రోజు పోలీసులు ఆ దొంగలతో పాటు నా భర్త ఎలాంటి తప్పు చేయకపోయినా సరే తనని కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు అని చెప్తుంది. అది విన్న భాను కూడా ఫీల్ అవుతాడు. ఇంకా అప్పుడే సుకేష్ ఇంటికి రాగా తనని చూసిన భాను షాక్లో ఉండిపోతాడు. ఇంకా సుకేష్ కూడా భానుని చూసి కోపంతో రగిలిపోయి భానుపై అటాక్ చేసి కొడతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే భానునే ఆ రోజు సుకేష్ని అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్. నిజానికి ఆ రోజు రాత్రి సుకేష్ తన ఫ్యామిలీని కాపాడుకోవాలని దొంగలపై అటాక్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు. అయితే అప్పుడే సుకేష్ చూసుకోకుండా దొంగ అనుకొని భానుని కూడా కొడతాడు. దాంతో భానుకి చాలా కోపం వచ్చి సుకేష్ని అరెస్ట్ చేస్తాడు. సుకేష్ పదే పదే తనని కొట్టినందుకు సారీ చెప్తూ నా ఫ్యామిలీ ప్రమాదంలో ఉంది, నన్ను వదిలేయమని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే భాను తన మాటలు పట్టించుకోకుండా తనని దారుణంగా కొట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉంటాడు. ఇంకా ఆ మంటల్లో సుకేష్ కూతురు చనిపోయి ఉంటుంది. దాంతో అప్పటి నుండి సుకేష్ భానుపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు ఈ నిజం తెలిసిన భాను సుకేష్ విషయంలో తను ఎంత తప్పు చేశాడో అర్థమయ్యే తనని చాలాసార్లు కలిసి క్షమాపణ చెప్పాలి అని చూసినా సరే సుకేష్ తనని క్షమించడు, తనతో మాట్లాడాడు. కానీ సుకేష్ ఏం చేసైనా సరే కనీసం వారు పోగొట్టుకున్న ఆ బంగారు గాజుని తిరిగి వారికి ఇప్పించాలి అని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో భాను సుకేష్ తో పరిచయం ఉన్న రాఘవ అనే వ్యక్తిని కలవటానికి వెళ్ళి సుకేష్ గురించి తనని అడగ్గా దానికి రాఘవ సుకేష్ జైలుకి వెళ్ళక ముందు దాకా నా దగ్గరే పనిచేసేవాడు, జైలుకి వెళ్ళి వచ్చాక తను నా దగ్గరకి రాలేదు, కానీ సుకేష్ కారు డ్రైవర్గా సురేష్ అనే వ్యక్తి పనిచేసేవాడు, సురేష్కి సుకేష్ చాలా కాలంగా తెలుసు, తనైతే సుకేష్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాడు అని చెప్పగా అది విన్న భాను ఎలాగైనా బంగారు గాజు వెనక ఉన్న నిజాలు తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇదంతా భాను సుకేష్ అండ్ మాయాల కోసం మాత్రమే చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే తన వల్ల సుకేష్ ఫ్యామిలీకి నష్టం జరిగింది కాబట్టి. ఇంకా అలా రాత్రి భాను ఇంటికి రాగా టెన్షన్గా ఉన్న భానుని అక్కడే ఉన్న తన అన్నయ్య చూసి కొన్ని రోజులుగా ఎందుకురా టెన్షన్గా ఉంటున్నావు, అసలు ఏం జరిగిందని అడగ్గా అప్పటికే కోపంలో ఉన్న భాను నా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎవరితో చెప్పుకోలేను అని ఇంట్లోకి వెళ్ళిపోగా భాను ఎందుకు అలా ఉంటున్నాడో తన అన్నయ్యకి అర్థం కాదు. ఇంకా అలా భాను బెడ్రూమ్లోకి వెళ్ళగానే వైషు తనని చూసి ఆ బంగారు గాజు ఈ రోజైనా తీసుకుని వచ్చారా అని అడగ్గా లేదు అని చెప్పడంతో వైషు కోపంలో నీలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు, భార్య కోరిన చిన్న కోరిక కూడా తీర్చలేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని నానా మాటలు అంటుంది. అదంతా విన్న భానుకి కూడా చాలా కోపం వచ్చి నిజమే నా పరిస్థితి కూడా అర్థం చేసుకోలేని భార్య నాకు దొరికినందుకు చాలా బాధగా ఉంది, నా వల్ల ఒకరి జీవితమే నాశనమైంది, అయినా కానీ నీకు ఆ బంగారు గాజు కావాలి అని భాను కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. భానుని మొదటిసారి అలా చూసిన వైషు కూడా ఎమోషనల్ అయ్యి తనని హగ్ చేసుకుని తనని అర్థం చేసుకుని ఓదారుస్తుంది. నెక్స్ట్ సీన్ లో భాను వెళ్ళి సుకేష్ కారు డ్రైవర్ అయిన సురేష్ ని కలిసి సుకేష్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగి తర్వాత ఆ బంగారు గాజు గురించి నీకు తెలుసా అని అడగ్గా అది విన్న సురేష్ కొంచెం టెన్షన్ పడ్డం గమనించిన భాను పోలీస్ స్టైల్లో అడగ్గా భయపడిన సురేష్ జరిగింది చెప్తాడు. నిజానికి సురేష్ అప్పటికే ఆ దొంగలతో చేతులు కలిపి పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు అందరూ కలిసి దొంగలించిన నగలు పంచుకుంటూ ఉండగా అందులో ఉన్న ఆ బంగారు గాజుని చూసిన సురేష్ షాక్ అయ్యి ఈ దొంగలు తమ ఓనర్ ఇంటిని కూడా దొంగతనం చేశారని అర్థమయ్యి నాకు చెప్పకుండా మా ఓనర్ ఇంటికి దొంగతనానికి ఎందుకు వెళ్లారు, మీరు తప్పు చేశారు అని వారిపై సీరియస్ అవుతాడు. అయితే ఆ దొంగలు సురేష్ని కూడా బాగా కొడతారు. అదే టైంకే అటుగా పోలీస్ వ్యాన్ రావడం చూసిన దొంగలు నగలు తీసుకుని అక్కడ నుండి పారిపోతారు. అయితే ఆ బంగారు గాజు మాత్రం సురేష్ దగ్గరే ఉండిపోయి ఉంటుంది. అదంతా విన్న భాను అయితే ఆ బంగారు గాజు సరళ దగ్గరికి ఎలా వెళ్ళిందని అడగ్గా దానికి సురేష్ నాకు సరళ అంటే చాలా ఇష్టం, తనని ప్రేమిస్తూ ఉండేవాడిని, నేనే సరళకి ఆ బంగారు గాజు ఇచ్చాను అని చెప్తాడు. అది విన్న భానుకి సరళ దాన్ని తన అమ్మమ్మ ఇచ్చిందని చెప్పిందంతా అబద్ధమని క్లారిటీ వస్తుంది. మరో పక్క సరళ దగ్గరికి పురుషోత్తం వచ్చి ఆ రఘు ఇచ్చిన 3 రోజుల గడువు కూడా అయిపోయింది, తనకి ఈ గాజు తీసి ఇవ్వకపోతే నన్ను కూడా చంపేస్తాడు, చెయ్యి పోతే బ్రతకగలం కానీ ప్రాణం పోతే బ్రతకలేం కదా, నా కోసం ఈ నొప్పి భరించు అని కత్తితో చెయ్యి నరికి గాజు తీసుకోగా సరళ నొప్పితో గట్టిగా అరిచి నిద్రలేస్తుంది. నిజానికి సరళ ఇదంతా కలకని ఉంటుంది. ఇంకా అప్పటి నుండి తన భర్త గాజు కోసం ఎక్కడ నిజంగానే తన చెయ్యి నరికేస్తాడో అని ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన సరళ రాత్రి పురుషోత్తం నిద్రపోయాక సురేష్కి ఫోన్ చేసి అంతా చెప్పి బంగారు గాజు చెయ్యి నుండి ఎలా తీయాలని అడగ్గా దానికి సురేష్ నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా, దాన్ని చేతి నుండి ఎలా తీయాలో చెప్తాను అనగా సరళ వస్తాను అని చెప్తుంది. ఇక ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే వారిద్దరూ మాట్లాడుకునేది పురుషోత్తం చాటుగా ఉండి విని ఉంటాడు. ఇంకా అప్పుడే సురేష్ భానుకి కూడా ఫోన్ చేసి రేపు సరళ నేను చెప్పిన ప్లేస్కి వస్తుంది, మీరు కూడా అక్కడికి రండి, గాజును మీకు ఇస్తాను అని చెప్పడంతో అది విన్న భాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం సరళ సురేష్ చెప్పిన ప్లేస్కి బయలుదేరగా దూరం నుండి పురుషోత్తం కూడా తనని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా సరళ సురేష్ ఇంటి దగ్గరికి చేరుకోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే సురేష్ చనిపోయి ఉంటాడు. తన ఫ్యామిలీ అంత్యక్రియల కోసం డెడ్ బాడీ తీసుకెళ్తూ ఉంటారు. అది చూసిన సరళ షాక్ అవ్వగా అప్పుడే అక్కడికి వచ్చిన భాను కూడా సురేష్ డెడ్ బాడీ చూసి షాక్ అయ్యే తను ఎలా చనిపోయాడో అర్థం కాదు. ఇంకా మరుసటి రోజు సరళ తన ఆఫీస్కి వెళ్తూ ఉండగా
ఉండగా అప్పుడే భాను తన దగ్గరికి వచ్చి మర్యాదగా గాజు నాకు ఇవ్వు, అది మాయాది అని, అది నీకు సురేష్ ఇచ్చాడని నాకు అంతా తెలుసు, మర్యాదగా ఇవ్వు అని ఎంత అడిగినా సరే సరళ గాజు ఇవ్వకపోవడంతో భాను బలవంతంగా గాజు తీసుకోవాలి అని సరళ చెయ్యి పట్టుకుని లాగబోగా అప్పుడే అటుగా వెళ్తున్న పురుషోత్తం అది చూసి కోపంతో అక్కడికి వచ్చి భానుపై అటాక్ చేసి కొట్టగా భాను కూడా పురుషోత్తంని కొడతాడు. అయితే పురుషోత్తముడు తన మనుషులు భానుని దారుణంగా కొడుతూ ఉండగా అప్పుడే అబూకా అక్కడికి వచ్చి భానుని కాపాడి వారిపై అటాక్ చేస్తాడు. అదే టైంకే పోలీసులు కూడా అక్కడికి వచ్చి పురుషోత్తం మనుషుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇంకా ఈ గొడవ గురించి తెలిసిన కమిషనర్ భాను, సరళ, సుకేష్ అండ్ మాయాలని అక్కడికి పిలిచి అసలు ప్రాబ్లం ఏంటని అడగ్గా భాను ఆ బంగారు గాజు గురించి అంతా చెప్తాడు. అది సరళది కాదు మాయాది అని చెప్తాడు. అయినా కానీ సరళ ఈ గాజు నాదే అని పదే పదే చెప్పడంతో అది విన్న మాయ సరే ఈ గాజు నిజంగా నీదే అయితే దాన్ని నీ చేతి నుండి తీయి అంటుంది. అది విన్న సరళ ఆ గాజు తీయడానికి చాలా ట్రై చేస్తుంది కానీ తీయలేకపోగా కమిషనర్ మాయతో అయితే మీరు తీసి చూపించండి అనగా మాయ చాలా సింపుల్గా దాన్ని సరళ చేతి నుండి తీస్తుంది. దాంతో అందరికీ అది మాయాదే అని అర్థమవుతుంది. నిజానికి ఆ గాజులో ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఒక చిన్న బటన్ని ప్రెస్ చేసి లాగితే ఆటోమేటిక్గా ఆ గాజు ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే కమిషనర్ కన్ను కూడా గాజు మీద పడుతుంది. దాన్ని అమ్మితే తనకి అధిక మొత్తంలో డబ్బు వస్తుంది అని, అందుకే దాన్ని సుకేష్ అండ్ మాయాలకి ఇవ్వకుండా ఇది దొంగతనానికి గురైన వస్తువు కాబట్టి ఈ కేసు పేపర్ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా ఇది నా దగ్గరే ఉంటుంది అని చెప్తాడు. అది విన్న సుకేష్కి కమిషనర్ ప్లాన్ అర్థమవుతుంది కానీ ఏమీ చేయలేక దేవుడు అంతా చూస్తూ ఉంటాడు, తనే తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అదే రోజు రాత్రి అబూకా భానుతో మన వల్ల ఒకరి విషయంలో తప్పు జరిగింది అంటే వారికి న్యాయం జరిగేదాకా మనం పోరాడాలి, కమిషనర్ ప్లాన్ ఏంటో అర్థమైంది కదా, నువ్వు ఆ గాజు సుకేష్ అండ్ మాయాలకి ఇవ్వడానికి నీ ప్లాన్ రెడీ చేసుకో అని చెప్తాడు. ఇంకా అదే రోజు రాత్రి ఊర్లో దేవుడి ఊరేగింపు జరుగుతూ ఉండగా కమిషనర్ అండ్ తన ఫ్యామిలీ ఇంటి బయటికి వచ్చి దేవుడికి పూజ చేస్తూ ఉంటారు. అయితే అదే టైంకి పురుషోత్తం ఫేస్కి మాస్క్తో ఆ గాజు దొంగలించడానికి కమిషనర్ ఇంటికి వచ్చి గాజు దొంగలించి వెళ్తూ ఉండగా అప్పుడే భాను కూడా ఫేస్కి మాస్క్తో అక్కడికి వచ్చి పురుషోత్తం చేతిలో ఉన్న గాజుని చూసి తనని కొట్టి ఆ గాజు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళి సుకేష్ అండ్ మాయలకి ఆ గాజు ఇచ్చి తన వల్ల జరిగిన తప్పుకి క్షమాపణ అడగ్గా వారు ఆ గాజుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి భానుని క్షమిస్తారు. దాంతో భాను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మూవీ ఎండింగ్ లో వైషు భానుకి ఫోన్ చేసి నాకు ఆ పాత గాజు వద్దు కానీ సేమ్ అలాంటిదే ముత్యాలు రత్నాలతో తయారు చేయించండి అని చెప్పగా అది విన్న భాను కూడా నవ్వి ఓకే అని చెప్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.